వేదగిరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి. ఎందుకో అనేక బుక్స్, వికీపీడియాలు చదువుతూ ఉంటే ఒక మంచి ఆ రోజుల్లో 18వ శతకంలో లేదా 19వ శతాబ్దంలో ఉన్నటువంటి జార్జ్ బెర్నార్డ్ షా గారు నాకు గుర్తొచ్చారు. ఎందుకో ఆయన బయోగ్రఫీ చదువుతున్నాను అన్నమాట. చదువుతూ ఉంటే ఆయన ఒక మంచి రచయిత. అంతేకాకుండా అనేక నాటకాలు రాశారు. ఈ రాయటంలో కూడా సామాజిక బాధ్యతగా రాశారు. సమాజంలో రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఆయన అనేక కొటేషన్స్ కూడా ఇచ్చారు. నాకు నచ్చిన 2 మంచి కొటేషన్స్ బాగా నచ్చినాయి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందంటే అసలు బాధేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంటారు? హాయిగా మన దేశాన్ని డెవలప్ చేసుకొని చక్కగా అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఇంకా ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు మనం ఈ పేదరికంలో ఉండాలి ప్రజలు. ఉదాహరణకి ఆయన ఇచ్చిన 2 కొటేషన్లు నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకటేంటంటే అండి, ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఏ స్కౌండ్రల్ ఈజ్ పాలిటిక్స్. ఇది కొంచెం బాధ ఇస్తుంది. అంటే అందరూ స్కౌండ్రల్స్ కాదు. ఆ స్కౌండ్రల్ అనే దానికి మీనింగ్ చూస్తే ఇంటి దొంగ అనే మీనింగ్ కూడా వచ్చింది. నేను తెలుగులో చెప్పాను, హూ ఈజ్ ఏ థీవ్ ఆఫ్ ద హోమ్. అంటే ఇంట్లోనే దొంగతనాలు కూడా చేస్తాడట స్కౌండ్రల్. ఆ మీనింగ్ కూడా ఉంది అందులో. సో అలా మనకు అదొకటి చెప్పాడు ఆయన. మరో కొటేషన్ అండి, ఐ ఆమ్ వెరీ ఆనెస్ట్ అండ్ హైలీ అడ్మైర్డ్ పర్సన్, ఐ లివ్ బై రాబింగ్ పూర్ పీపుల్. చూసారా ఎంత బాగుందో? అంటే చాలా మంచి వ్యక్తి అట. ఆయన బతికేది మాత్రం పూర్ పీపుల్ని దోచుకొని బతుకుతుంటాడట. మళ్ళీ మంచి మనిషి అట సమాజంలో. చాలా బాగుంది ఈ కొటేషన్. సో ఇవన్నీ చూస్తుంటే మనకు ఈరోజు జరుగుతున్న పొలిటికల్ వ్యవస్థలో మనకు దొరికిన ఈ వ్యవస్థ అనేది చాలా కనపడుతూ ఉంటాయి. ఆ వ్యవస్థలో కొంచెం ఎలాబొరేట్గా చెప్పాలి, కానీ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ నేమ్స్ ఆర్ ఎనీబడి. సో ఇది ఎందుకు చెప్పాలనిపించిందంటే, నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రానికి, మేమంటే తెలంగాణలో ఉన్నామండి, మన తెలుగు రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తున్నదండి. అయిపోయింది, వచ్చింది. భూమి పూజ కూడా అయిపోయింది. లోకేష్ గారు భూమి పూజ కూడా చేశారు మొన్న. అలాగే ఈ సంస్థ వచ్చే ముందు దాని తాలూకు అగ్రిమెంట్ అయితేనేమి, దాని తాలూకు హోంవర్క్ అయితేనేమి, రాబోయే ముందు జరిగిన హోంవర్కు, ఇదంతా కూడా ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది. మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, కొద్ది నెలల క్రితం సుందర్ పిచాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ని కలవటం జరిగింది. ఇది మర్చిపోవద్దు. ఎందుకు చెబుతున్నాను అంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ సంస్థ వస్తున్నది అంటే, ఇక్కడ హైదరాబాద్లో మాకు మైక్రోసాఫ్ట్ రాగానే ఎన్ని కొల్లల కంపెనీలు వచ్చేసినాయో తెలుసా అండి. అనేక కంపెనీలు వచ్చినాయి. ఇంకా దీని మీద చాలా వీడియోలు చేయాలి. ఎందుకంటే మేము మేధావులం అని చెప్పుకునే వాళ్ళు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. అసలు గూగుల్ అంటే ఏంది, కంప్యూటర్లు అంటే ఏంది, దాంట్లో ఎన్ని కీస్ ఉంటాయి కీబోర్డ్లో, డేటా అంటే ఏంటి, ఏమి తెలియని వాళ్ళు కూడా మేధావులని చెప్పుకొని దాని మీద కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఓకే, అవన్నీ అనవసరం మాకు. ఎందుకంటే మనకు అంత టైం లేదు. మంచి విషయాలు మాట్లాడాలి మనం. గూగుల్ సంస్థ రావటం చాలా మంచిదండి. దాని మీద ఆధారపడేటువంటి ఎంప్లాయ్మెంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2 ఉంటాయండి. ఆధారపడే ఎంప్లాయ్మెంట్లలో వస్తే
నిన్న ఎక్కడో చూశాను, లోకేష్ గారు అంటున్నారు కన్స్ట్రక్షన్లో చాలా వర్కర్స్, లోకేష్ గారా కాదు, మన రామ్మోహన్ నాయుడు గారు, చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్లో అనేక వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అవునండి, అది తప్పేంటండి? కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే అదొక ఉద్యోగమా అని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఎవరో తెలియదు నాకు, అంటే పేరు కూడా చెప్పను నేను. కానీ ఒక విషయం చెబుతానండి, నేను కూడా 15 ఏళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశానండి. నేను కూడా పెద్ద చదువులు చదివాను. ఓకే, మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, లా చదివాను, అడ్వకేట్గా ఉన్నాను. కానీ కన్స్ట్రక్షన్ ఏంటి ఇండస్ట్రీ కాదా? దాంట్లో పనిచేసేవాళ్ళు రోజువారీ కూలీలా? ఇది మీరు చూసుకోవాలి. అంటే ఆ మాట అనే ముందు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, ఇందాక ఒకసారి మళ్ళీ బెర్నార్డ్ షా గారి కొటేషన్లోకి వెళ్తే, ఇంటి దొంగలు అనే మీనింగ్ తీసా కదా. పక్కన కర్ణాటక రాష్ట్రంలో దీని గురించి పెద్ద చర్చ, వాళ్ళ బాధ అన్నీ వెళ్ళగక్కుతున్నారు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ గూగుల్ రావటం, మన రాష్ట్రానికి రాలేదే, అయ్యో ఇంత పెట్టుబడి పోయిందే అని ఏడుపు మొదలుపెట్టారు. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థ వచ్చింది అంటే ఎన్ని ఉద్యోగాలు, ఎక్కడి కదా, ఇండైరెక్ట్గా అయితే అండి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో. ఉదాహరణకి నేను ఒక్కటే చెబుతాను మీకు. ఫస్ట్ టైం అండి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు బొంబాయిలో ఉన్న సినిమా యాక్టరు 500 వెహికల్స్తో కార్లు కంపెనీ పెట్టాడండి, అంటే ఎయిర్పోర్ట్కి తిరగడానికి. ఇమాజిన్, ఇవాళ కొన్ని వేల కార్లు ఉన్నాయండి, 500 కాదు, కొన్ని వేల కార్లు. ఎక్కడో బొంబాయిలో ఉన్న సినిమా యాక్టరో సినీ ప్రొడ్యూసరో అంత బిజినెస్ ఇక్కడ చేస్తే మన తెలుగు వాళ్ళని చేయలేకపోయామా? మన దౌర్భాగ్యమా, లేకుంటే మన చేత కాదా, మనకి నామర్ధానా? అర్థం కాలేదు నాకు. ఇవాళ బ్యాంకు లోన్స్ బోల్డ్ వస్తాయి, చక్కగా కంపెనీలు పెట్టుకోవచ్చు, తప్పే ఉంది అందులో. నాకు ఏమనండి, నేను కార్ డ్రైవర్ కూడా పనిచేస్తాను గూగుల్ కంపెనీ వస్తే. అంత నామోషి అక్కర్లేదు. మనం ఎలాగోలో బ్రతకాలి, డబ్బు సంపాదించుకోవాలి, అది ఇంపార్టెంట్. కానీ ఒక ఆయన గోడౌన్ అంటాడు, ఇంకొక ఆయన ఇదంటాడు, ఇంకొక ఆయన అదంటాడు. అందుకే ఇంటి దొంగలు అన్నారు ఆ మీనింగ్లో. బెర్నార్డ్ షా గారు చెప్పినటువంటి కొటేషన్లో స్కౌండ్రల్ అనే దానికి మీనింగు ఇదన్నమాట, ఇంటి దొంగలు. మన వాళ్ళే మనం వ్యతిరేకిస్తుంటాం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే. సో ఇవన్నీ మీకు తెలియాలండి, ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా రాబోయే కాలంలో ఇలాంటి మంచి మంచి కంపెనీలు వస్తే దాని మీద ఆధారపడి అనేక కంపెనీలు వచ్చి యువతకు ముఖ్యంగా మంచి ఉద్యోగాలు దొరుకుతాయండి, గ్యారంటీగా. అది నేను గ్యారంటీ చెప్పగలను. మనం ఎక్కడికక్కడ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఈ వీడియో చాలా రోజుల తర్వాత చేశాను. ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపించింది, చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఇంకా చేస్తాను. ఇక నుంచి కరెంటు టాపిక్స్ కూడా మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు విన్నందుకు.